ఇంటి బంటి అది నీ ఎగ్జామ్ పేపర్స్ వచ్చేసినాయా? ఏది ఇట్లా పట్టుకొని ఇటు చూడు. వచ్చేసినాయా నీ ఎగ్జామ్ పేపర్స్? ఇటు చూడు మమ్మీని చూడు. వచ్చేసినాయా? అరే మొన్ననే రాసినావు కదా SC1 ఎగ్జామ్స్, అప్పుడే అయిపోయినాయా? ఎదితే చూద్దాం నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. నీకు హనీకొట్టి మీకు ఇవ్వలేదు ఇంకా? మీకు ఇవ్వలేదా? సరే ఏది చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయో. నేను చూస్తే నాకు ఇయ్యో, నేను చూస్తా ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఇది ఏమి ఎగ్జామ్? మంచిగా కూర్చోండి ఇద్దరు స్ట్రైట్ కూర్చోండి. ఇదేమి ఎగ్జామ్? ఇంగ్లీష్. ఇంగ్లీష్లో 78 మార్క్స్. అప్పుడు 80కి 78. గుడ్ కూడా వచ్చింది బంటికి. వెరీ గుడ్. కాదు 2 మార్క్స్ ఎక్కడ పోయినాయి బంటి? ఎక్కడ పోయినాయి? ఇగో ఇక్కడ 9 వచ్చినాయి. ఏమో మరి 2 మార్క్స్ ఎక్కడ పోయినాయో చూడాలి. 10, 5. అవును 10 మార్క్స్. అక్కడ కూడా 10 మార్క్స్ వంటికి. అవును సూపర్. ఇది కూడా 5కి 5 పెట్టిండు. వెరీ గుడ్. ఇంగ్లీష్లో బంటికి ఇంగ్లీష్లో 78 మార్క్స్ వచ్చినాయి. ఇదేంటిది? బంటికి 8కి 80 మ్యాథ్స్లో. వెరీ గుడ్ బంటి. 80/80. ఏది అన్నీ రాసినావు? 1 2 3 30. 1 to 30 వరకు రాసిండు. ఇవన్నీ నెంబర్స్ కూడా రాసిండు. బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్. తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి. టిక్ కూడా మస్తు చేసినావు డాడీ. అవును చాలా బాగా చేసినావు బంటి. అక్కలు ఇద్దరు వచ్చిర్రు బంటి మార్క్స్ చూడడానికి కూడా ఇద్దరు. అవును మ్యాచ్ ద నెంబర్. సూపర్. చేయి ఏంటి డాడీ? స్నేక్ గేమ్ అది. అవును బటర్ఫ్లై కూడా మస్తు వేసినావు బంటి. ఇవి కూడా వేసినావు. ఎన్ని సర్కిల్స్ ఎన్ని అవి ఉన్నాయని కూడా రాసినావు. వెరీ గుడ్ బాయ్. అంతే ఒకటే మంచిగా కూర్చోను. ఓకే ఇది నెక్స్ట్ ఏంటిది? దీంట్లో 79 మార్క్స్ వచ్చినాయి. EVS. సూపర్. చూసిన అది కూడా చూసిన. EVSలో అన్నీ ఒక్కరోజు కూడా చదవలేడు కానీ కదా బేటా. 2 days మ్యాథ్స్ ఇంగ్లీష్ రాసిండు అంతే. సూపర్. వాడికి వచ్చు. చెప్పు డాడీ. జనవరి ఫిబ్రవరి చెప్పు. నువ్వు మంచిగా కూర్చొని చెప్పు. మంచిగా కూర్చో. అది కాదు నువ్వైతే మామూలుగా చెప్పు. జనవరి ఫిబ్రవరి అని చెప్పు. ఫాస్ట్ April, May, June, July, August, September, October and November and December. వెరీ గుడ్. చూసిరా వాడికి వచ్చినాయి. టీచర్ అడిగింది 10/10. ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టిండు. ఇన్సెక్ట్ కూడా రాసిండు. ఇక్కడ ఏదో రాయినట్టు అడిగింది చెప్పినట్టున్నాడు. ఒక్కటి చెప్పాలంటున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట. సరే ఆగు. సరే నేను చేయొద్దు, టీచరే చేస్తుంది. ఇప్పుడు నేను చేయొద్దు. వెరీ గుడ్. ఓకే అన్నీ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. అన్నీ పురుగులు, అన్నీ ఇన్సెక్ట్స్. ఇవేమో అన్నీ మదర్స్ అండ్ కిడ్స్. సూపర్ చేసిండే బంటి. మార్క్స్ ఎట్లున్నాయి? మీకు ఎట్లా వస్తాయో చూడాలి. యాంటే అది యాంటే వెరైటీ యాంట్ బై. సూపర్ ఉంది. jellyfish, fish, shark, starfish, octopus, dolphin, seahorse, crab. వావ్ బంటి క్లాప్స్ కొట్టండి. అన్ని చెప్పిండు. వావ్. నెక్స్ట్ ఇదేంటిది? రైమ్స్. అరే ఇదేంటిది? రైమ్స్లో 77 వచ్చినాయి. అంటే 3 మార్క్స్ పోయినాయి. ఏది చెప్పలేదు డాడీ నువ్వు? హెడ్ అండ్ షోల్డర్స్ చెప్పలేదా? అదే చెప్పనట్టున్నాడు. అది హెడ్ అండ్ షోల్డర్స్. నీజ్ అండ్ టోస్ అది చెప్పలేదా? అరే సరే ఆగు. రైమ్స్లో 80కి 79. ఆగు డాడీ. మంచిగా కూర్చో. నువ్వు సిట్రైట్ కూర్చోవాలి. ఓకే ఇది పోతుంది. ఓకే తర్వాత రైమ్స్లోనేమో 80కి 77 వచ్చినాయి బంటికి. అవును చెప్పలేదు. తితలిగుడి అని అదొకటి చెప్పలేదు, అదొకటి చెప్పలేదు. సర్ప్రైజా నాకా? కళ్ళు మూసుకుంటున్నా. ఓకే తిప్పు. సర్ప్రైజే. మూసుకున్నా. ఇక ఓకేనా? ఓపెనా? ఓపెనా? అయ్యో సర్ప్రైజ్ అని చెప్పి చిన్న కొట్టేసినావు కదరా. పేపర్ ఎందుకు చిన్నగొట్టినావు? సరే పెడదాం. ఫస్ట్ అయితే మార్క్స్ చూద్దాం. మార్క్స్ చూసి సరే పిన్ పంచి తెప్పు అని. అదేంటి డాడీ సర్ప్రైజ్ అని చెప్పి పేపర్ చింపేసినావు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? ఏంటిది చెప్పు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కంట్రీ? మరి చెప్పలేవు ఎందుకు మరి? అక్కడ దొంగ కంట్రీ తెలంగాణ.
ఎందుకోటి ఇండియా ఇస్ మై కంట్రీ కదా. చెప్పాలా ఏంటిది నేను చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగేటప్పుడు అని అన్నావా? సరే సరే సరే. ఈ లాస్ట్ ఇది ఏమి ఎగ్జాము? ఇది కలరింగ్. అరే కలరింగ్లో 80కి 74. ఏం కాదులే, కలరింగ్ అంటే కలర్సే కదా, బయటకు ఇస్తావు కదా, ఇలా టక్ 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 దిద్దుడే ఉంటుంది ఇక మొత్తం బయటకి వేసింది. కలరింగ్లో మనకు తక్కువ మార్క్స్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఒక్కటే దిద్దుండు అన్ని దిద్దుకుంటూ పోయిండు, నీట్గా లేదు, అందుకే మార్క్స్ అన్ని తక్కువ. నీట్గా లోపలనే వేయాలి బెట, బయటకి వేయొద్దు. అదే అదే బయటకి వేయొద్దు బంటి, అన్ని బయటకి వేసిండు, ఇది అవుట్లైన్ వేసిండు, అందుకే మార్క్స్ అన్ని తగ్గినాయి. ఎన్ని తగ్గినాయి దీంట్లో? కూర్చో చక్కగా, సిట్ రైట్ కూర్చో. ఎన్ని మార్క్స్ పోయినాయి? 6 మార్క్స్ పోయినాయా? ఓకే ఏం కాదులే, ఇది కలరింగ్ కాబట్టి మార్క్స్ పోయినాయి కదా. కలరింగ్లో మాత్రం 74 వచ్చినాయి. బంటికి అన్నీ మంచి, సబ్జెక్ట్లో మాత్రం మంచి మార్క్స్ వచ్చినాయి. ఎవరికి? నీకా? చూస్తా కదా, ఏం రాయలేదు కానీ 80కి 80 అట. చూస్తా అదే. ఇక హనీ అక్క అయితే ఇక ఎన్ని వస్తాయో చూడాలి ఇక, అదే అంటున్నా. హనీ అక్క అవును, చూస్తా. బంటి మార్క్స్ అయితే ఇవి లైన్గా చూపిద్దాం మళ్ళీ ఒకసారి. బంటి మార్క్స్ ఇగో ఇవి ఒకసారి చూపి. ఇగో బంటి మార్క్స్ ఇవి. ఇప్పుడు బంటి నీ మార్క్స్ లైన్గా చూద్దాం, కూర్చో ఇప్పుడు ఒకసారి, మళ్ళీ ఒకసారి కూర్చో. అరే కూర్చోరా, లైన్గా చూద్దాం నీ మార్క్స్ ఒకసారి. అంటే ఇప్పుడు ఇదేంటిది? జీకే ఇంగ్లీష్లో 70, ఏబిసిడా అదే ఇంగ్లీష్లో 78. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిది? మ్యాథ్స్లో 80/80. వెరీ గుడ్. తర్వాత వెరీ గుడ్. తర్వాత ఈవీఎస్లో టీచర్ కూడా పెట్టిందిలే వెరీ గుడ్ అని. ఈవీఎస్లో 80కి 79. వావ్ 79, 80కి 79 ఈవీఎస్లో. సూపర్. అవును. నువ్వు ప్యాంట్ లేదు జరుగు, వెనకకెళ్ళి ఇక్కడ వీడియోలో పడుతుంది, లే అక్కడి నుంచి లే, అటు జరుగు, ఇటు లే అన్న, కింద రుద్దు. నెక్స్ట్ ఇదేంటిది? రైమ్స్లో 80కి 77. ఒక 2 రైమ్స్ చెప్పలేము, అది ఎందుకో ఏమో రైమ్స్లో ఇట్లా. తర్వాత ఇదేమో కలరింగ్లో 74. 2 రైమ్స్ ఏం చెప్పలే బెట, హెడ్ అండ్ షోల్డర్స్ను తితలి ఉడి అని. ఓకే బంటికి ఈసారి మార్క్స్ 80కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఎన్ని మార్క్స్ పోయినాయి బంటికి మొత్తం? బంటికి 5 సబ్జెక్ట్స్ కాబట్టి 5 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి 80 మార్క్స్ కాబట్టి 5 8 ఎంత 400 మార్క్స్. 400 మార్క్స్కి బంటికి ఎన్ని వచ్చినాయి? దీంట్లో 2 మార్క్స్ పోయినాయి. తర్వాత దీంట్లో 1 పోయింది. 12 మార్క్స్ పోయినాయి. దీంట్లో 3 6 12 మార్క్స్ పోయినాయి మొత్తం బంటికి. 400కి 12 మార్క్స్ పోయినాయి. అంటే నీ టోటల్ మార్క్స్ ఎంత? 400కి 12 మార్క్స్ పోతాయి. ఏం చెప్తున్నావు అని కౌంట్ ఏం చేస్తున్నావు అని, ఏం కౌంట్ చేస్తున్నావు అని. వాడికి 400 మార్క్స్ వచ్చినాయి. 400 మార్క్స్లో 12 మార్క్స్ కట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి వాడికి? 388 వస్తాయి. మరి 378 అంటావు, మరి ఏం కౌంట్ చేస్తున్నాయో లెక్కలు కూడా మర్చిపోతుంది మా హనీ అయితే. బంటికి 400కి 388 మార్క్స్ వచ్చినాయి. ఓకే సూపర్ బంటి.